హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ నాలెడ్జ్ షేరింగ్. ఈరోజు వీడియో అంటే ఈ వీడియో కూడా ఓకే ఏపీ టెట్ కానీ డిఎస్సి రిలేటెడ్ అంటే ఇంగ్లీష్ కంటెంట్ ఉంది కదా. సో దాంట్లో ఉన్న కంటెంట్కి నేను సిలబస్ కవర్ చేస్తున్నాను. సో దాని బేస్ మీదే ఉంది. సో ఈరోజు వీడియో కూడా డిక్షనరీ స్కిల్స్ అంటే ఈ డిక్షనరీ స్కిల్స్లో సెకండ్ వీడియో ఇది నాది. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మీకు. ఓకే, ఎండ్ వరకు చూడండి. నేను ఒక అంటే ప్రీవియస్ మనం టెట్ రాసినాం కదా. సో దాంట్లో క్వశ్చన్ నెంబర్ 66 ఓకేనా. సో అది ఆల్మోస్ట్ డిక్షనరీ స్కిల్స్ ఇలాంటిదే క్వశ్చన్ ఉంది. సో మీరు ఇది చూస్తే దాన్ని ఆన్సర్ చేసే కదా అది. ఓకేనా, సో ఎన్ని వరకు చూడండి. ఓకేనా, సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు అర్థమైపోతే దాన్ని కూడా ఈజీగా ఆన్సర్ చేసుకుంటారు. ఓకే, సో ఈజీగానే డిక్షనరీ స్కిల్ ఏమంతా టఫ్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీగానే ఉంటుంది. మీరేమంటే అర్థం చేసుకోవాలంటే లిటిల్ బిట్ అంటే కొద్దిగా ట్విస్ట్ ఉంటుంది అంతే. దీన్ని మీరు అర్థం చేసుకుంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫైన్, ఎనీ హౌ ఎస్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో ఓకేనా, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్. ఓకేనా, సో చూస్తున్నారు. ఓకేనా, చాలా మంది చూస్తున్నారు. ఓకే, దాంట్లో కొంతమంది చేస్తున్నారు కూడా. థ్యాంక్స్ ఫర్ దెమ్. దోస్ యూ ఆర్ డూయింగ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. అండ్ దోస్ యూ ఆర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే, అట్ ద సేమ్ టైం ఓకే మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు కొద్దిగా మోటివేట్ లాగా ఉంటుంది. ఓకేనా, సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఫైన్ ఫ్రెండ్స్, ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ నౌ. లెట్స్ సీ ద వర్డ్స్ హియర్. ఫస్ట్ దాంట్లో చూద్దాం. కంటిన్యూ, దెన్ కంట్రీ, కాలేజ్, కాస్మెటిక్, కూల్డ్. ఓకేనా, సో ఫస్ట్ లెటర్ మనం ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసింటారు నాది. ఓకేనా, సో దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, దోస్ యూ హ్యావ్ నాట్ సీన్ మై వీడియో. సో ప్రీవియస్ వీడియో ఎవరు చూడలేదు. ఓకే, కావాలంటే డిస్క్రిప్షన్లో డిక్షనరీ స్కిల్స్ది ఆ ప్రీవియస్ వీడియో నేను పెట్టేస్తాను. ఓకే, దాంట్లో నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా, సో మీకు ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా కొన్ని వర్డ్స్ ఇచ్చేస్తారు. ఓకేనా, అండ్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దీన్ని అరేంజ్ చేయాలి సింపుల్గా యాజ్ ఇట్ ఈస్. అంటే డిక్షనరీస్ ఎట్లా ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా, సో మనం దాని బేస్ నుంచి దీన్ని అరేంజ్ చేయాలి. ఫస్ట్ వర్డ్ వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, అట్లా. ఓకేనా, యాజ్ సింపుల్ యాజ్ దట్. థింగ్ ఇస్ దట్ మీకు మనకి ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ రావాలా, అంతే కండిషన్. ఓకే, ఆల్మోస్ట్ అందరికి వచ్చేది. సో ఇప్పుడు చూడండి ఒకసారి మీరు ఈ రెండు దాన్ని చూస్తే థర్డ్ నేను పెడతాను. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దీంట్లో ఇచ్చినాను కదా. సో ఆ క్వశ్చన్ మనం కావాలంటే దాన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫైన్, దాని ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫైవ్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ లెటర్ ఏముంది దీనికి, సి. దీన్ని కూడా సి, దీన్ని కూడా సి, సి, సి. సో అన్ని 5 వర్డ్స్కి వచ్చేసి సి. అంటే దాంట్లో ఏ నుంచి జెడ్ వరకు ఏది ఫస్ట్ వస్తుంది, ఆల్మోస్ట్ అన్ని సీనే ఫస్ట్ లెటర్ చూస్తే. అందుకే ఈ 5 వర్డ్స్లో మనం సెకండ్ లెటర్లో వెళ్దాం. ఓకేనా, అంటే అది టై అయిపోతే మనం నెక్స్ట్ సెకండ్ లెటర్కి వెళ్ళాల. సెకండ్ లెటర్ కూడా టై అయితే థర్డ్కి, అట్లా. ఓకేనా, చూడండి ఈ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ తర్వాత మీకు అర్థం అయిపోతుంది. ఫస్ట్ దానికి అన్నీ టై అయిపోయింది. అంటే ఫస్ట్ లెటర్ అన్ని వర్డ్స్కి సీనే ఉంది. ఓకే, సెకండ్ది వచ్చేసి చూడండి ఓ ఉంది, ఇక్కడ కూడా ఓ ఉంది, దీంట్లో కూడా ఓ, దీంట్లో కూడా ఓ, అండ్ దీంట్లో కూడా ఓ కదా. సో సెకండ్ దాంట్లో కూడా టై ఉంది. అందుకే మనం ఏం చేయాలా, ఓకే థర్డ్ దానికి పోవాలా. ఓకే, ఇక్కడ ఎన్ ఉంది, యూ ఉంది, సి. ఎన్ అండ్ యూ అంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్నే వస్తుంది యూకి కంపేర్ చేస్తే. సరే, ఫర్దర్ చూద్దాం. ఎల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎల్ అబ్సల్యూట్లీ ఎల్ ముందుకు వస్తుంది. ఎస్ ఉంది, ఓ ఉంది. ఇప్పుడు చూడండి, ఎస్ అంటే లాస్ట్లో వస్తుంది. ఓకే, యూ కూడా లాస్ట్లో వస్తుంది, ఎన్ మధ్యలో వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం థర్డ్ లెటర్లు చూద్దాం మనం ఏ దానికి కంపేర్ చేయాలా. ఎన్, ఎల్ అండ్ ఓ. సో ఎన్, ఎల్, ఓలో ఏది ఫస్ట్ వస్తుంది అది చూసుకోవాలా. సో ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ కదా. ఎల్ కదా. సో ఇదే వస్తుంది కదా, ఎల్ వస్తుంది ఏ నుంచి జెడ్ వరకు. సో అందుకే కాలేజ్ వస్తుంది ఫస్ట్. ఓకేనా, సెకండ్ దాంట్లో మనం ఏది ఉంటుంది వర్డ్ అంటే. ఓకే, సో ఈ రెండు దాంట్లో చూసుకోవాలా. అంటే ఎన్ అంటే కంటిన్యూ, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో కూల్డ్. ఓకే, ఈ రెండు దాంట్లో మనకి సెకండ్ థర్డ్ దీంట్లోనే ఉంది. సో దీంట్లో థర్డ్ లెటర్ ఏముంది, ఎన్ ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ టై చూడండి. ఓకే, ఫస్ట్ అండ్ ఓకే ఇట్స్ టై. సో థర్డ్ లెటర్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎంఎన్ఓ కదా, ఎంఎన్ఓ. సో ఎన్ఏ కదా ఫస్ట్ వస్తుంది ఓకే కంపేర్ చేస్తే, అందుకే కంటిన్యూ ఇక్కడ
ఆ తర్వాత కూల్డ్ ఇక్కడ, ఓకేనా. దెన్ ఇంకా రెండు మిగిలినాయి, కాస్మెటిక్ అండ్ కంట్రీ. ఇప్పుడు చూడండి సిఓ దీంట్లో కూడా, సిఓ దీంట్లో కూడా. సో ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. సో QRSTU అంతే. దిస్ వన్ ఎస్ ముందు వస్తుంది యూకి కంపేర్ చేస్తే. సో అందుకే కాస్మెటిక్ అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి కంట్రీ. ఓకే, అర్థమైంది కదా. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ కింద. మౌంటైనియర్, మౌస్, మూవ్, మోటల్. ఓకేనా. సో మోటల్ అంటే ఏమి, హైవేలో ఏదైనా హోటల్ ఉంటే దాన్ని మోటల్ అంటారు, అంతే సింపుల్గా. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు చూడండి మౌంటైనియర్, మౌస్, మూవ్ అండ్ మోటల్. ఫస్ట్ లెటర్ చూద్దాం, దానికి అన్ని ఎంఏ ఉన్నాయి. సో ఇట్స్ అ టై, ఫస్ట్ వన్ ఈస్ టై. ఓకే, సో మనం వీ కెనాట్ మేక్ అవుట్ అంటే ఏది ఫస్ట్ వస్తుంది దాంట్లో మనం ఫస్ట్ లెటర్ని చూసి మనకి ఓకే మనం వీ కెనాట్ గెస్ ఇట్. ఓకే, వీ కెనాట్ రైట్ ఇట్. సెకండ్ చూద్దాం, ఇక్కడ ఓ ఉంది, దీంట్లో కూడా ఓ ఉంది, దీంట్లో కూడా ఓ ఉంది, అన్ని దానికి ఓ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి ఆల్మోస్ట్ టై. ఓకేనా. నా లెట్స్ గో టు థర్డ్ వన్. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ కూడా యూ ఉంది, ఇక్కడ కూడా యూ ఉంది, ఇక్కడ వి ఉంది. ఓకే, సో యూవి. ఓకేనా. సో యూ తర్వాత వి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, టీ ఉంది కదా. సో టీ ఉందంటే మనకి ఇక్కడ UVT. ఇక్కడ అన్ని దానికి థర్డ్ లెటర్, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ టై చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం థర్డ్ లెటర్ కంపేర్ చేస్తున్నాం. సో యూ ఉంది, 3 వర్డ్స్కి యూనే ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ టీ ఉంది. సో మనకి తెలుసు యూ తర్వాత వి వస్తుంది అనేసి, కానీ టీ వచ్చేసి యూ కన్నా బిఫోర్ వస్తుంది, QRSTU కదా. టీ తర్వాత యూ వస్తుంది, యూ తర్వాత మనకి వి వస్తుంది. సో అబ్వియస్లీ మనకి మోటార్ ఫస్ట్ రాయాలా కదా. ఎస్, ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత చూసాం. ఇంకా ఫస్ట్ అయిపోయింది, ఇంకా మౌంటైనియర్, మౌస్ అండ్ మూవ్, ఈ 4 మిగిలినాయి. ఓకే, సో దీంట్లో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ చూద్దాం ఏది వస్తుంది. ఇప్పుడు చూడండి MOUV. ఓకే, సో మనం థర్డ్ లెటర్ వరకు చూద్దాం కొద్దిగా. MOUV. సో యూ తర్వాత వి వస్తుంది కదా. సో మూవ్ని పక్కన పెడతాం, ఈ 3లో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లెటర్, సెకండ్ వర్డ్ సెకండ్ ప్లేస్లో ఏది వస్తుంది అనేసి. ఓకే, సో 3 ప్లేసెస్లో అన్నీ సేమ్గానే ఉన్నాయి. ఓకే, ఫోర్త్ ప్లేస్లో చూద్దాం, ఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది, ఇక్కడ ఏముంది ఎస్ ఉంది. సో ఎన్ తర్వాతనే కదా ఎస్ వచ్చేది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసాం. ఓకే, సి ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, అగైన్ ఇప్పుడు ఈ రెండులో చూసాం. ఓకేనా కదా. సో దీంట్లో వచ్చేసి 5, 6, 7, 8 వరకు మనకి ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. ఓకే, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇది తీసుకున్నామంటే యూ అండ్ యూ. సో ఫోర్త్లో పోతే ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది. సో ఈ రెండు దాంట్లో ఫోర్త్ లెటర్ వచ్చేసి ఎన్ ఉంది, దీంట్లో వచ్చేసి ఎస్ ఉంది. సో ఎస్ రాదు కదా, ఎస్ బిఫోర్ వచ్చేసి ఎన్ తర్వాత ఎస్ వస్తుంది. సో దీన్ని పక్కన పెడదాం, ఈ రెండులో చూసుకుంటాం. ఇప్పుడు ఈ రెండులో చూస్తే మనకి ఆల్మోస్ట్ 8 లెటర్ వరకు మనకి సేమ్గానే ఉన్నాయి కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 మనకి 8 లెటర్స్ వరకు సేమ్గానే ఉన్నాయి. ఓకే, కానీ దీనికి మౌంటైన్ ఎన్ తర్వాత ఏం ఓకే లెటర్స్ లేవు, దీనికి ఉన్నాయి, అందుకే ఇది వచ్చేస్తుంది సెకండ్ ప్లేస్లో, అండ్ థర్డ్ ప్లేస్లో ఇది వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా, చాలా మంది చూస్తున్నారు వీడియోస్. ఓకేనా, దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్. ఓకే, సో ఎనీ హౌ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైన్, సో లెట్స్ కంటిన్యూ హియర్. సో మౌంటైన్ అండ్ మౌంటైనియర్ అది అయిపోయింది. ఓకేనా, నా ఇప్పుడు ఏమేమి మిగిలింది, మౌస్ ఉంది, మూవ్ ఉంది కదా, ఈ రెండు మిగిలినాయి. ఈ రెండులో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ సేమ్. సరే, సెకండ్ లెటర్ పోదాం, సెకండ్లో ఓ ఉంది, ఇక్కడ కూడా ఓ ఉంది. ఓకే, అది కూడా సేమ్. ఓకే, అందుకే థర్డ్లో వెళ్తాం, యూ ఉంది, ఇక్కడ వి ఉంది. ఆబ్వియస్లీ యూ తర్వాత వి కదా, UVWX కదా. సో UV. సో మౌస్ ఫోర్త్ ప్లేస్లో యూనే కదా ఫస్ట్ వచ్చేది, వి కన్నా కంపేర్ చేస్తే, అందుకే మౌస్ రాసేస్తాం. ఇంకా లాస్ట్లో మూవ్. ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, దిస్ ఈస్ హౌ నార్మల్లీ వీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ డిక్షనరీ స్కిల్స్. ఓకేనా, సో ఎగ్జామ్స్లో ఇట్లే సార్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ మా ఫిబ్రవరిలో జరిగింది కదా APTET ఎగ్జామ్, దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, సో అది వెరీ ఈజీ. ఓకేనా, సో అది చూద్దాం మనం. దిస్ ఈస్ ద వన్, క్వశ్చన్ నెంబర్ 66. ఇది APTET పేపర్ 1 అంట. ఓకేనా, సో SGTకి వచ్చింది ఇది. సో 2024 అంటే ప్రీవియస్ టెట్ ఉంది కదా, ఫిబ్రవరిలో అయిపోయింది కదా, దాంట్లో వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్లో 66th. ఓకేనా, సో 66లో వచ్చేసి చూడండి ఇక్కడ. సో క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్
దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. అంటే డిక్షనరీలో ఎట్లా దాని అపియరెన్స్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్లియర్గా చెప్తున్నారు. ఏమంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అనేసి. ఏమి ఇచ్చినారు చూడండి, స్పెషల్, స్పీచ్, స్పెసిఫై, స్పెక్టేటర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. ఒక పని చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఐ విల్ నాట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే మీరే చేయండి. ఓకే ఆల్రెడీ నా ప్రీవియస్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంతో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. లేదు కావాలంటే ఇంకో ప్రీవియస్ వీడియో ఉంది చూడండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను. ఓకేనా, అది కూడా వ్యూ చేయండి. ఓకే ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి వీడియోస్, ఇంకా మీరు లైఫ్లో మర్చిపోరు. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా, మా లైఫ్లో మర్చిపోరు ఇంకా. సో అందుకోసం ఒకసారి వీడియో చూసుకోండి, మీకు డౌట్ వస్తే. అంటే ప్రీవియస్ వీడియో ఓకే ఎందుకైనా మంచిది, ఒకసారి చూసుకుంటే బెస్ట్ అది. ఓకే మీకు కంప్లీట్ మీకు కొద్దిగా ప్రాక్టీస్ అయినట్లా ఉంటుంది. ఎంత మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఓకే అంత మనకే మేల్ అది. ఓకేనా, సో ఎస్ ఫ్రెండ్స్, ఐ విల్ నాట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. బెటర్ మీరే దీన్ని రిప్లై చేయండి. ఓకేనా, కామెంట్ బాక్స్లో దీన్ని రిప్లై చేయండి. ఏమని ఇస్తారంటే ఆన్సర్ ఫస్ట్ వన్. ఓకే సో ఆప్షన్ ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా. ఓకే మీకు ఏది కరెక్ట్ ఓకే మీరే చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఓకేనా కామెంట్లో వచ్చేసి ఆప్షన్ పెట్టేసేయండి. ఆప్షన్ ఫస్ట్ ఈస్ కరెక్ట్, ఆర్ సపోజ్ ఇమాజిన్ ఫస్ట్ ఉంటే ఆప్షన్ ఫస్ట్ ఈస్ కరెక్ట్, సెకండ్ ఉంటే ఆప్షన్ సెకండ్ ఈస్ కరెక్ట్, థర్డ్ ఉంటే ఆప్షన్ థర్డ్ ఈస్ కరెక్ట్. అండ్ ఓకే ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫోర్త్ వన్ దెన్ ఆప్షన్ ఫోర్త్ ఈస్ కరెక్ట్ అని రాయండి. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మన కామెంట్లో చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది, దెన్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఓకే దెన్ పాజిటివ్ క్వాలిటీస్, దిస్ వన్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో అవన్నీ నేను 1 by 1 స్లోగా మీకు సిలబస్ కవర్ చేస్తాను. ఓకేనా, అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా, మీరు నాకు కామెంట్స్ చేయండి అండ్ యూ కెన్ ఆస్క్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. దెన్ అండ్ ఎస్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ షేర్ కూడా చేయండి, మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.